ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే మొన్న నల్గొండలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో కేటీఆర్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీద మా ఆలేరు నియోజకవర్గ ఐలయ్య గారు వాళ్ళు కూడా ఒక మెసేజ్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న యాదగిరిగుట్టలో చేపట్టినటువంటి కార్యక్రమంలో మన మండల అధ్యక్షులు వారు మరి గడ్డమీది రవీందర్ మొత్తం దిగజారిపోయిన మాటలు మాట్లాడిండు ఐలయ్య మీద. ఇది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాము. మరి ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే మాకు కూడా సమాధానం చెప్పడానికి వస్తుంది. సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది కర్రెంకటన్న ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ మహిళల తరఫున ఇవాళ మేము మాట్లాడుతున్నాము. ఇవాళ ఏం తప్పు చేసిరని చెప్పేసి ఇవాళ ఐలయ్యని మీరు అంత ఆ రకంగా మాటలు మాట్లాడిరు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీకు మాట్లాడే సంస్కారమే లేదా? ఎప్పుడైతే మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2014 నుంచి కూడా మీ అధిష్టానం నుంచి మొదలుకొని చిన్న కార్యకర్త వరకు కూడా దిగజారిపోయిన సంస్కృతిని వాళ్ళ తెలంగాణలో మీరు సృష్టించిండ్రు. కాబట్టి ఖబర్దార్ కర్రెంకటన్న ఇంకొకసారి మీరు రాజకీయం గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, సంక్షేమం గురించి మాట్లాడండి. మీరెంత అభివృద్ధి చేసిరో మేమెంత అభివృద్ధి దాని మీద డిబేట్ పెట్టండి. అంతేగాని వ్యక్తిగత దూషణలకు పోయి ఇవాళ ఐలైన్ అనే సంస్కారం మీరేనా? ఐలైన్ అనేంత స్థాయి ఏం చేసిందని చెప్పి గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఒక నాలుగు ఉందని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడనీకే ఇవాళ చెప్తున్నాం. ఇంకొకసారి మాట్లాడితే ఆ తెగ్గొస్తాం నాలుకను. మాట్లాడేటప్పుడు ఇంకొకసారి ఆలోచించి మాట్లాడండి. మీ లెక్క భూములు కబ్జాలు చేయలేదు, మీ లెక్క కమిషన్లు తీసుకోలేదు, మీ లెక్క లేనోళ్ళని అన్యాయం చేయలేదు, బెదిరింపులకు పాల్పడలేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతమంది భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టినో మీ అంతరాత్మకు తెలుసు. ఇవాళ ఐలాన్ని అట్లా చేస్తలేడు మా అధిష్టానము. ఇవాళ మా నాయకత్వం గాని ఇవాళ మా అధినేత గాని ఒకటే చెప్తున్నాడు, రాజకీయాలు కేవలం ఎలక్షన్ల వరకే, తర్వాత అందరూ సమానమే ఆయన దృష్టిలో. అందరికీ కూడా సంక్షేమ ఫలాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని అందరికీ అందాలని చెప్పి మా అధినాయకుడు మాకు గైడెన్స్ ఇస్తున్నాడు. మీలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రోడ్ల మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని అనుండి మేము మెచ్చుకుంటాము. మీ పెద్దల యొక్క మెప్పు పొందాలంటే ఇంకా వేరే రకంగా చేసుకోండి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము పెద్ద లీడర్లం అయిపోతామంటే ఎవరు లీడర్ కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో. ఏమన్నారని చెప్పి నిన్న రోడ్డు మీదకి వచ్చి ఆ రకంగా మాటలు మాట్లాడిరు. మాకు అనలేకనా? అప్పుడు మీకు మాకు సంస్కారం ఉండదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి సంస్కార రకంగా మాట్లాడుతున్నాము. ఫస్ట్ నువ్వు సంస్కారం నేర్చుకో. మొన్న కూడా భువనగిరిలో పార్టీ కార్యాలయం జరిగిన దాడిలో పోలీస్ స్టేషన్ ముంగట నిలబడి కార్యకర్తలను ఒక మాట అంటావు, ఎల్లు మీదకెళ్ళి దిగావు నువ్వు. అదేనా నీ సంస్కారము? నువ్వు రాజకీయం చేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? రాజకీయం చేస్తే ఎట్లా మాట్లాడాలో ముందు పోయి నేర్చుకో. ఇంకొకసారి అంటే మాత్రం మహిళలమే సమాధానం చెప్తాం. ఊళ్ళల్లో తిరగనియమంటున్నాం కదా, మీరు రండి మేము వస్తాం. ఎవరో సమాధానం చెప్తారు ప్రజలే. ఖబర్దార్ కర్రెంకటన్న. ఆయన ఏదో ఇంకేదో పెద్ద పదవి వాళ్ళ పార్టీలో వస్తుందని చెప్పేసి ఈ రోజు ఒక పెళ్లికి హరిగ్రామ్ వస్తున్నాడని ఆయన దృష్టిలో పడాలని చెప్పేసి ఊరికి ఇష్టం లేకుండా కూడా ఒక 10 మందికి తాపిచ్చి దిగుకొచ్చి వాడు ఇష్టం ఉన్నాడు తాగి వీళ్ళ ఐలన్న గారి మీద ఉరడం జరిగింది. వీళ్ళ ఐలన్న గారిని విమర్శించే అధికారం ఆ శక్తి వీరికి లేదు, ఆ స్థాయి కూడా సరిపోడు. ఎందుకంటున్నానంటే వీడు మరీ ప్యూర్ ఇవాళ 100 కోట్లు సంపాదించిందని చెప్తున్నారు. వీడు వీళ్ళ ఐలన్న గారి తాత వీని అయ్యా 20 ఏళ్ళు జీతం ఉన్నాడు. ఇది ఎవరికి తెలియదు. వీళ్ళ ఐలన్న గారి తాత దగ్గర వీడు 20 ఏళ్ళు జీతం ఉండి కొన్ని రోజులు పుట్టగాంచుకుంటే తర్వాత జీతం ఇచ్చారు. వీడి మా కులం మేము కూడా కుర్మాసేయానికి కులం లేదు, 20-30 ఏళ్ళు కులం లేదు. వాడు ఏంటంటే ఆ దొరల ఇంట్లో అన్ని బాడుగుడు పనులు చేసుకుంటూ అన్ని పంచాయతీలు పెట్టించేదని కుటుంబాన్ని వీడిని వెలివేసారు. 20 ఏళ్ళు వారి బోనమే రాలేదు, మా బీరప్ప కాడికి ఘోరం కూడా రాలేదు. వీడు ఈ మధ్యన డబ్బులు సంపాదించి వీడికి 10 ఇచ్చా మా కుటుంబాలు అందరు కాలు మొక్కుతూనే వీడు పెళ్లి అయింది. పిల్లడిస్తాడు కూడా లేడు ఒకప్పుడు. ఆ పెళ్ళం కూడా వీళ్ళు కలిసేది రోజు ఇంటికాడ రోడ్డు మీద రోడ్డు మండలతో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. పెళ్ళం మొబైల్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అదే విధంగా వీడు ఏదో ఉద్దేశంతో వీటి కాదు, ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఏదంటే నీకు 80% మా కుటుంబాలు ఓట్లేసినాం. నీకు బీసీలతో పాటు మా కుటుంబాలు కూడా నీకు 80% ఓట్లేసి నీకు గెలిపించినాం. మంచి పేరు చెప్పుకొని ఊర్లలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాగ్యాస్కీతి వీటితో దొంగను పట్టుకొని వీడు పుస్తల దొంగ, వీడు గతం చక్ర దొంగను పట్టుకొని నువ్వు ఉరిపిస్తున్నావు. వీనికి 3 ఇంటికి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి టార్గెట్ స్టార్ట్. వీడు ఎట్టి పరిస్థితిలో కూడా వీని ఏడ కూడా మరలా వరినట్టు వాడు నాకే వస్తాడు. నాకే వస్తే ఇదే రోడ్డు మీద బొమ్మలు వచ్చినాం వాడే ఒప్పుతాం మేము పండబెట్టి. మాకు అంత శక్తి లేదా? మేము అధికారంలో ఉండి అన్ని
అధికారంలో ఉన్న అయినా ఏమన్నారంటే ఇంట్లో మీరు పార్టీగా చూడకూడదు అని చెప్పిన వారు. మీ కార్యక్రమం మీ గవర్నమెంట్ ఇండ్లు రాలేదు, పథకాలు రాలేదు, అసలు వర్క్ జరగలేదు. మీ మహేందర్ రెడ్డి అసలు భక్తిగా సంపాదించి 5 గంటలు బలవనిగా సరిపోయింది. వాళ్ళు సంపాదించుకోండి తప్ప ఎవరికి ఏం జరిగింది, ఏం జరిగింది. ఇప్పుడు 50 ఓట్లతో ఓడిపోయారు మహేందర్ రెడ్డి గారు. నువ్వు దొంగను తయారు చేసి నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నువ్వే దొంగను తయారు చేసినావు. నువ్వు తయారు చేసేయాలి. వీళ్ళని చూపించే శక్తి నీకెక్కడ? బీసీలందరూ తలుచుకున్నారు. బీసీ రాజ్యం కావాలని బీసీలతో కొట్లాడుతున్నారు. ఇంకా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయితే కాలేజ్ అంటున్నావు. నువ్వు రాలేదా? నీ 3 ఫామ్ హౌస్ ఎక్కడికి నువ్వు డొక్కు స్కూటర్ మీద తిరిగినావు. మేము చిన్నగున్నప్పుడు నా పెళ్లికి వచ్చినాడు కూడా డొక్కు స్కూటర్ మీదనే వచ్చింది. మరి నీకు పెద్దోడే మంది వస్తే పోసిన నువ్వు ఇంకా ఆస్తులు ఎట్లా సంపాదించినావు? వీళ్ళైనా గారికి అధికారం ఎమ్మెల్యే కాకముందుకు ఆయన ఎంత ఆస్తుందో బహిరంగ చర్చ కూర్చున్నాం. నీకు ఎమ్మెల్యే కాక ఏముందో బహిరంగ చర్చ కూర్చున్నాం. దమ్ముంటే రా, గుట్ట గ్రామ పంచాయతీనా లేకపోతే గుట్ట ఏడా నడి రోడ్డు మీద కూర్చొని మాట్లాడదాం. నువ్వు సాటికైనా వండుకొని నీకు శాత నీకు శాత నువ్వు ఎన్నడూ నువ్వు జనంలో తిరిగిదే లేదు, ఎవరికి పెళ్లి పోయింది లేదు. ఇలా పోయాడు ఓ సాలోడకి చెప్తున్నా అన్న ఎప్పటి పెళ్లి పైసలు లేదు తను 5,000 ఇచ్చిపోయినా అని చెప్తున్నాడు. కాలేజ్ విపరీతం ఉంది. ఐలన్న సాధు చేతులు లాంటి వాడు. ఐలన్న మీద అనే అధికారం నీకు లేదని నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.